ఇట్లా తీసుకుంటుంది. ఎంత అక్క బాగుంది కదా, చెప్పండి. నాకైతే నచ్చింది. పూసల గొలుసు కొన్నా. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నాం. బేగం బజార్కి వచ్చినాం. కొత్తింటి దావతుంది కదా, అందుకే వచ్చినాం. అందరం మా వాళ్ళతో వచ్చిన అన్నట్టు. సామాన్లు సరుకులు అవి ఉంటాయి కదా. పూసల గొలుసు కొన్నా 150 రూపాయలు. మక్క ఏది? మక్క కూడా ఉండదు ఒకటి. ఆయే పక్క దోస్తులు ఇదిగోండి, తీసుకో. 350 చూసుకో. ఏది తీసుకునేవేనా? ఎంత? 100 రూపాయలు కదా? 100 రూపాయలే కదా? ఒక్కొక్కటి ఇయ్యరా? 150. 1500 అంటివి. చెప్పకు, 3 తీసుకుంటాము. ఏవి అక్క? మొక్కలకి ఇవి నచ్చినాయి అంటే. ఈ గూస ఇది బేగం బజార్లో ఉందన్నమాట. దవాఖాన ఉంది కదా, దవాఖాన పక్క గలీలు ఉంటాయి. ఇది అన్నీ అగ్గనే ఉంటాయి పూసలేడ. ఇక ఇది 150 రూపాయలు అని చెప్పినా కదా. ఒక్కొక్కటి నచ్చింది తీసుకుంటాం. మా వాళ్ళు చూస్తుంది కదా చుట్టుముట్ట అన్ని. ఇంట్లో దుఃఖంలో అమ్మటం కూడా వంట పోతారు అన్నమాట గిడ. అందుకే చాలా వరకు కొంటారు. ఏది నీ పూసల గొలుసు? 1500 అంట పూసల గొలుసు. ఇచ్చే రేట్ చెప్పు. ప్యాక్ ఏమన్నావా? ఇచ్చే రేట్ చెప్పు. నలుగురం వచ్చినాం. మా అమ్మ వాళ్ళ చెల్లెండి, 2 అక్కలు, మా మరదలు, పెద్ద మరదలు ఆడుకొస్తుండ్రి. పెద్ద మరదలు అవి 50 రూపాయలకు. మీకు కూడా ఎవరికన్నా కొనాలని అనుకుంటే ఇక్కడికి రండి. ఇది అడ్రస్ ఏందన్నా? ఇది చెప్పు. మేము మామూలు మదీనా బేగం బజార్లో. ఇది తీసుకోవాలి. అడ్రస్ అడిగితే బేగం బజార్ అని చెప్తుండ్రు. 500. ఇవన్నీ పూసలు బాగున్నాయి. అడిగిన ధరకి ఇయ్యలేడు. వచ్చేసినాం, ఏం కొనలేము ఇడ. ఇది ఉస్మానియా దవాఖాన ముందు తోవానాటి. ఇది చూసురుగా చౌరస్తా. ఇదిగోండ్రి పక్క వస్తుంది. నిన్న తీయాలి ఫస్ట్. ఇదిగోండ్రి చేపలు, పుస్తకాలు, కాపీలేమో ఇవి. కాపీలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఏడున్నాయి కడాయిలు. ఏడా ఇటు చక్కగా పోవాలి. ఇక్కడ బాసాన్లు కూడా బాగుంటాయి. ఇత్తడి బాసాన్లు. ఇస్తరా కట్టలు ఒక్కొక్కటి చూపిస్తున్నా నేను కూడా. కంకులు ఇక్కడ కాలుస్తుర్రు బండి మీద. అక్క ఇట్లనా? ఇవేమో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. మీకు తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను కూడా దుఃఖం ఎక్కడ ఏందనేది చేస్తానేది. మా పాతికి దగ్గర ఉంటుంది కాబట్టి కొన్ని తెలుసు, అన్నీ తెలియదు. ఇక పెళ్ళికి పెట్టేటి ఇవి అన్ని బాసన్లు. ఇప్పుడు ఏం కొంటావు వర్ణిక? ఏం కొంటావు? చైన్స్ ఏమన్నా తీసుకుని చూడాలి. బంగారియా? బంగారు గొలుసుల కోసం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా, వీటి కోసం పోతున్నాం అన్నట్టు. వర్షం పడి అంత కాదు, చిత్తడి ఉంది. మంచిగానే అంటే చూద్దామా? చూద్దాం పండ్రి. ఇలా మంచిగానే ఉన్నాయి అంటే చూద్దాం పర్రి. వర్ణిక చూద్దాం తగిలా. ఇక బస్సలు తెచ్చుకున్నాం. నీ బస్సు చూపి వర్ణిక. ఇవన్నీ నింపుకొని పోవాలి పోయేటప్పుడు. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలర్లే. చూస్తురు కదా మా బట్టలు. ఇవి ఎంత? ఇవి 1400. అవునా? మంగళ తానాలకు నడువుండి అక్క, నేను కూడా వస్తున్నా. ఇవన్నీ ఉన్నాయి. ఒక్క దుఃఖం ఈ సందులో దొరికితే, ఈ సందులోకి వస్తే అన్నీ కొనవచ్చు. మీకు ఏమేమి అవసరం ఉన్నాయో. ముత్యాలు అక్క, ముత్యాలే ఇగో ఇవి అవసరం పడతాయి కళ్యాణంలో. తీసుకుంటారా తర్వాత? ఇవి 140 రూపాయలు అంటే ఇవి. రగ్గుంటాయంట. చూస్తున్నాం, చూడాలి కదా. తిరిగి ఈ వీడియో తీసుకుంటే ఒక ఆయన రండ్రమ్మ ఇక్కడ అని పిలిచిండు.
అందుకే పోతున్నాం. పైన కూడా ఉన్నాయి దుకాన్లు. చూడండి, ఇదేం దుకాణం, ఏం షాప్? అవునా, ఇమిటేషన్ ప్యాంట్స్. యూట్యూబ్లో పెట్టచ్చా? యూట్యూబ్లో పెట్టచ్చు. అగో గొలుసులు వర్ణిక అగడు ఉన్నాయి. అగో అగో ఆ గొలుసులు తీయండి. ఓ ఇవి ఎంత? ఇది ఎంత? ఇది 3500 అంట. 3 వరుసలు. అక్క గిట్లా లాకెట్ దొరుకుతుంది అడుగు. లాకెట్ బాగుంది కదా. ఇదిగోండి, ఓన్లీ గి లాకెట్ ఉంటుందా? గిదే లాకెట్. అబ్బా ఇది బాగుంది. ఇదెంత? ఇది 1800 నుంచి స్టార్టింగ్ ఉంది. వేరే వేరే ప్రైజెస్ ఉంది. అవునా, ఎట్లా కావాలి? కాంబో సెట్స్ కావాలి లేకపోతే విడివిడిగా కావాలి? కాంబో సెట్స్ అంటే పాపడ్ బిల్ల, ఇయరింగ్, లాంగ్ షార్ట్ మొత్తం సెట్ లాగా మ్యాచింగ్. ఇక ఇలాది మా ఇంటి లగ్గం ఉంది. ఇంటి లగ్గంకి ఎట్లా మంచిగా ఉంటుంది? గృహప్రవేశం మరూన్ కలర్ సారీ. గోల్డ్ కలర్. సారీ, ఒక్కొక్కటి చూస్తున్నాం. బాగుంది. ఒక్క నిమిషం. ఇది ఎంత అండి? ఇది 2200. ఇది 2000 అంట. బాగుంది కదా. అంటే బయట వీటికంటే ఇవి తక్కువ ఉంటాయి జర ధరలు. మీరు చూడండి అక్క, అందులో అన్ని రంగులు ఉన్నాయి చూడండి. పెద్ద గొలుసులు, చిన్న గొలుసులు, ఇవి డాన్స్ చేష్టలకు బాగుంటాయి. అమ్మవార్లకు కూడా బాగానే ఉంటాయి. దగ్గరికి ఏం చూపిస్తున్నాం. అసలు చీరలు అన్నారు మీరు, ఇవి తీసుకొచ్చి ఇవి ఎంత? ఇదెంత? ఇది 2000, 1500 వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయి. 1500 నుంచి స్టార్టింగ్ ఉంది. అంటే మనం చూసుకున్నాక చెప్తావేమో. కాదు, మీకు ఏదైనా నచ్చితే చెప్పండి, దాని రేట్ చూపిస్తాయి. ఇలాంటి 1500 చెప్తురని వచ్చేసినాం. ధర నచ్చలేదు మాకు కూడా. 2000 అంట, ఏం తగ్గియారంట. సరే అని వచ్చేస్తున్నాం ముగ్గురం కలిసి. ఎందుకది? కేజీ ఇస్తున్నామా? 20కి 50కి ఒకటట. ఎల్లి బుట్టలు, ఇక తట్టలు పెట్టే బాగుంది. చాయ్ ఈడ సమోసా, పీటెలు, తట్టలు. నడుగురు అక్క, శ్యామలక్క మళ్ళీ కంప్యూజ్ కాగల. ఇవన్నీ టోపీలు. ఇలా ప్రైజులు తీసుకొని వస్తున్నాం ఈ సందులకు. దుకాణం పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క బంగ్లా చూడు రేట్లు ఉన్నాయో. ఇళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా కొనవచ్చు. స్టీల్ బిందె కూడా ఉండరు, ఎంత పెద్దగా ఉందో బాబోయ్. 2 బిందెలు పడతాయి అలా. కప్పులు, చాయ్ తాగే కప్పులు, ఇగో స్టీల్ బాసన్లు. అజీజ్ ప్లాజా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టుండ్రి. మాకు తెలిసి దుకాణమని 200 షాపులు దాకా ఉంటాయి ఇంట్లో. అన్నీ 200 దుకాణాల దాకా ఉంటాయి దీంట్లో. అజీజ్ ప్లాజా నడువురిగా. పిల్లలు ఆడుకునేటి అన్నీ జర అగ్వనే ఉంటాయి బయట వీటికంటే. టిక్లీ బొట్లు, ఇక ఇక్కడ చెప్పులు ఉన్నాయి, తొవ్వల్నే, చైర్లు, బోలియే. ఇగో ఇవి మొత్తం కుడురి, ఏది కావాలని ఇంకొకరి ఇలా అన్నీ ఉంటాయి. దిగుతుందా వస్తుందా? అన్నీ ఉన్నాయి షాపులు. 200 దుకాణాలు ఉంటాయి. నడవండి ఇట్లా వరకు పండ్లు అవి ఇవి పెద్దగా ఉన్నాయి. చేతి గడియారాలు, గోడ గడియారాలు. గీటలు ఇస్తారు ఒకటేసారి సామాన్లు. ఎట్లా గుంజుకొస్తుండ్రీ సైకిల్ మీద. ఇట్లుంది మొత్తం. రమ్మని అక్క వస్తుందా? అక్క వాళ్ళు మెల్లగా నడుస్తారు.
ఇవన్నీ ప్రైజులు ఉంటాయి ఇక్కడ ఈ సందులో. లైట్లు చిమ్ 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 అంటున్నాయి. ఇక ఇవన్నీ అక్క గిఫ్ట్లే ఇక ఒక్కొక్కటి. బుట్టాలు మరి తిరుగుతూనే ఉన్నాయి. ఎట్లా ఇక చింతగుడు ఎంత బురద బురద ఉందో. ఇళ్ళనే కాలు పెట్టుడు ఇళ్ళనే ఉంది. నైటీలు ఇది 60 రూపాయలంట. ఇది 65 రూపాయలంట. ఇది ఎంత అన్నాడు. ఇగో ఇది 85 రూపాయలంట. మొత్తం ప్రైజులు పెట్టే దుకున్నాం. ప్రైజులు పెట్టే దుకున్నాం. ఇది ఉంటుంది. ఈ సందు మొత్తం ప్రైజులు పెట్టేటి అమ్ముతారు అన్నట్టు. అజీజ్ ప్లాజా కిందికేం రావాలి జర లోపలికి. జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి దీంట్లో. చూస్తారు కదా, కొన్ని చూపిస్తాం. ట్రేలు, బట్టలు, పండ్లు అవి పెట్టిన ట్రేలు. ఇవి కూడా కుంకుమకాయలు. ఇవి ఫోటో కూడా బాగుంది. అన్ని ప్రైజులు పెట్టేటి ఏవి చూసిరాక. ఎంతనంట అది? 65 రూపాయలు. మీ అడ్రస్ చెప్తారా? ఎంతకి ఇస్తావు చెప్పు. అవునా, బేగం బజార్. ఇగో గివి కూడా బాగా పెడుతురు అక్క. ఇగో అక్క గివి కూడా బాగా పెడుతురు ఈ నడమ. ఈ చిట్టి బొమ్మ బాగుంది. ఇవన్నీ బొమ్మలు బాగున్నాయి. మా వాళ్ళు చూస్తారు మక్కళ్ళు ఏమేంటి అనేది. ఎంత ఏదంట అక్క? 40 రూపాయలు లేదు చెప్తున్నా. తక్కువ అంటే ప్లాస్టిక్లో తక్కువ ఉంటుంది. మా వాళ్ళకి అది నచ్చింది కానీ చూస్తారా చూడు. అవును, ఇది ప్లాస్టిక్, ఇది అవుతుంది. ఇది మెటల్. కంపెనీ మంచిగా ఇట్లా తీసుకుంటుంది. ఇది ఎంత అక్క? 30 రూపాయలు. ఇది 40 రూపాయలు. నోము కాడికి అంట. నోములు వస్తున్నాయి కదా. ఇంకా పైసలు కోషిష్ చేయాలి. చూడాలి కదా, చేసి కూడా చెప్తాం. మీకు కూడా పని చేస్తుండొచ్చు ఎవరికన్నా. ఇట్లా పట్టుకోక. మా వాళ్ళు ఆడ కోషిష్ చేస్తారు. ధర ఆవు, వెండి ఆవు చూడాలి ఉంటుంది. ఏంటనే ధర ఎట్లా ఏందని తెలుస్తుంది కదా. 50 రూపీస్కి అడుగుతున్నా. ఒకటి 50 రూపాయలంట, ఒకటి 60 రూపాయలంట. ప్లాస్టిక్ కాదు కదా. గృహప్రవేశానికి వచ్చిన చుట్టాలకు పంచుదామని మేము ఇవి తీసుకున్నాం. మీకు కూడా ఎట్లా అనిపించినాయో కామెంట్లో చెప్పుండ్రి. చెప్పండి. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదా? బాగానే ఉంది. అది మళ్ళీ తమ్మ క్యాష్ ఇస్తావు. ఇది అమౌంట్ చేసి తెప్పించేస్తావు. ఇది ఎంత ఇచ్చిరాక? 60 రూపాయలంట. 80 పీసులు తీసుకుంటారు. చూసినాయి ఆఖరికి ఆవు బొమ్మలు. 2 ధరలు చెప్తే ఒక ధరకు ఒకటేమో 70 రూపాయలు, 60 రూపాయలు. అంటే 70 రూపాయలు 60 రూపాయలకి ఇస్తున్నట్టు. 50, 60, 70 తీసుకుంటారు. అక్క ఎంత? ఇది 1300. ఇగో 2 మాణిక్యాలు ఉన్నాయి, 3 పసుపు కుంకుమ వేసుకోనికి. మా వాళ్ళు తీసుకుంటే తక్కువ 1300 అంట. సైజు బట్టి ఉంటే ఒక్కటి ఇది ఎంత? ఇది అది మీకు 110 రూపాయలు పడుతుంది. అవునా, జర్మన్ సిల్వర్ బాగానే ఉన్నాయి. అది తీసుకుంటావా? పంచపాల 3 గిన్నెలు వేయాలి. నా ఇక్కడ 4 ఫస్ట్ ధరలు అడుగు రక్కో. సైజు చూడండి. అన్ని ధర చూపించి ఇస్తాం. ఇప్పుడు నల్లగా అయితే తేవచ్చా మళ్ళా ఆపసు? ఏవైనా ఇది వాడినాక వాష్ చేసి కవర్ వేసి పెట్టుకోవాలి. ఇది ఆవు కూడా ఇది ఇన్ని రోజులు నెలకు కాదు. అందుకే దీనికి కవర్ అయినట్లు. అవునా, ఇది 1600 అమ్మ. ఇది 1000 రూపాయలు. ఇది 500. అంటే తేడా ఏంది అవి అన్నిటికి? ఇది దీంట్లో ఏమన్నా తేడా? మంచిగా ఉంటుంది. సైజు పెద్దగా ఉంది. 1600. ఏది 600? అది వచ్చిందే మొన్న. ఇది 2 సైజ్ తెప్పించుకుంటుంది. 2 సైజ్ తెప్పించుకుంటుంది. ఇది 500. సరేనా? ఇది 1450 రూపాయలు. 1300.
ఇవి దేనికి అన్న, ఇవి దేనికి ఇవి? రింగ్స్ పెట్టారు ఎంగేజ్మెంట్. అవునా, బుట్టలేంది ఏ పూల పండ్లు అప్పుడు పెడతారు కదా రింగులు, అవి అంట. ఆహా, ఇలా రింగులు వస్తే ఏమో. దుఃఖం ఇట్లుంది మొత్తం. జర బరువు ఉన్నాయా? ఓ అల్క ఉన్నాయి, ఎందుకని మంచిది. ఇప్పుడు ఎన్ని రావాలి? 80. ఒక దాంట్లో 10 అంటే 80 తీసుకున్నాం. 350, 350, 700 అయితే మొత్తం ఇవన్నీ డబ్బాలు తీసుకున్నాం. ఇంకోటి తీసుకురా ఇట్లాంటిది అన్నట్టు. రేట్ కానీ ఇక దీనికి 1000 రూపాయలు. 1100 వస్తాయి. 1000 అంతే. 1000 రాదమ్మా. సేటు ఎందుకు నవ్వుతున్నావు? ఊకే కూర్చోడే కాలు కూస్తుంది నాకు దవడ కానీ వెళ్ళిపోతాం. మాకు ఇంకా చాలా పని ఉంది. మెదక్ నుంచి వచ్చినాం మేము, ఇక దగ్గర కాదు. నర్సాపూర్కి వెళ్ళి ఇంకా 100 ఉంటుంది మెదక్. నుంచి వస్తారు. 500కి ఇచ్చేయి. మెదక్లో చిన్న వద్దు ఇక 2 ఇది వద్దు. 150 రూపాయలు వస్తుంది. ఇది అంతా ఉంది మరి. 250 వేస్తే ఆయన వచ్చి ఇక్కడ కొడుతున్నాను. అవే 2 తీసుకుంటే అయిపోతుంది. జత 500 అడిగి పొడవని పోదాం ఇక బిల్లు కట్టేసి. అదే అయిపోయింది. కొట్టేసిన రండి అంత అయినాక చూడు మరి అవే తీసుకో మరి అవే అయితే. ఇక్కడ సైడ్ లో కాదు కొత్త అట్టల్లో పెడతా. ఆహా, చూసిన ఇవి ఏరున్నాయంట మక్క అంటే. ఇది 40 రూపాయలు అంటారు. వీళ్ళు ఏమన్నా తక్కువ చేసినామా? ఇంట్లో తక్కువ ఇది 60 రూపాయలు. ఈ ప్లాస్టిక్ ఐటమ్ ఇంకా ఏముందమ్మా? ఇవి 2 అవే ఒకటే. మా 1750 అమ్మా. ఏది నీ ఎంత అయినాక పైసలు? 150 అంటుండు. ఇది 60 రూపాయలు ఇమ్మంటున్నాడు. 130 ఇస్తా అన్న. 130 ఇస్తా. 300 ఇచ్చేసి ఏ వద్దు ఇక 130. మందకడుగు 200. 100 కాడమంటుంది మా బిడ్డ. ఇస్తావా? ఎంతకైనా అవుతుంది. ఇది కూడా ఒకటి గిఫ్ట్ ఇచ్చేసి దానికి కావాలంటే. బరువులు కదా పూలేసని పని ఇది చేస్తుంది మంచిగా ఉంటుంది. కొన్ని రోజులు ఇది ఒకటే తీసుకుంటాం. ఒకటే ఇచ్చింది. నేసిన కవర్లల్లో ఎంత ఇచ్చినావురా? 1000 రూపాయలు. అది ఫోన్ పే చేస్తారు. అది కూడా ఇది తక్కువ చెయ్యి. లే రాదమ్మా. 100 రాదమ్మా. ఇదిగోండి అన్న, అన్న తీసుకోండి. సతాయించకు. ఇంకా 20 రూపాయలు. లేదన్నా తీసుకోండి గట్లా, మేము అసలు మెదక్ నుంచి వచ్చినాం. 4800 ఒకటి 1300. వెండిది కదా ఇవి ప్రైజులు. జర్మన్ సిల్వర్ అవి అన్నీ. గణపతి మంచిగా ఉంది ఇక్కడ, అన్నీ బాగున్నాయి. మంచిగానే ఇచ్చారు. నయమే జర కవర్లు అంట. ఇక ఇది 8 రూపాయల కవర్. ఇది ఎంత? 150కి ప్యాకెట్. అవునా, 150. పెట్ట నీకు కావాలి గిఫ్ట్లు. నీకు శ్యామలక ఫోన్ చేశాడు 150 అంటుందని. 50 రూపాయలు అడుగుతున్నాను. 7 రూపాయల ఆట. ఆటని ఎందుకు ఇంత 5 రూపాయలకి ఇయ్యరా? అవే ఇవే 5 రూపీస్ ఇచ్చా. పింక్ యూ ఇవన్నీ చేపలు ఉన్నాయి. ఇగో పర్సులు ఉన్నాయి. ఇగో ఇట్లా గృహప్రవేశానికి పెట్టే బస్తాలు ఉన్నాయి. ఇది కూడా చేపలే ఉన్నాయి అన్నీ. ప్రైజ్లు పెట్టి నీకు కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్ల కోసం ఇటుకు వచ్చినాం. ఆ దుగ్నపోలే తోలుకొచ్చిరు ఈ దుకాణానికి. ఎదురుగానే ఉందన్నట్టు, మనకు తెలియదు కదా ఇక్కడ ఏందనేది. వాళ్ళే తోలుకొచ్చిరు. మా వాళ్ళు చూస్తారు కవర్లు ఏందనేది. గృహప్రవేశం అన్నప్పుడు అన్నీ ఉంటాయి కదా. ఇదేమో 40 రూపాయలు అంటే మక్క బేరం చేస్తుంది. 20 రూపాయలకు అడుగుతుంది మక్క. ఏది 30? ఇవ్వండి అన్న 20 రూపాయలకు. ఇవి డిజైన్ బాగానే ఉన్నాయి కదా అక్క, కానీ ఇవి గట్టిగా ఉన్నాయి. మా ఇంట్లో 20 రూపాయలు గిట్లనే ఉన్నాయి. నేను ఇంక ఇవి కూడా కొట్టినా బట్ట. 50 రూపాయలకి 2 ఇవ్వన్నా. 6 తీసుకుంటాం. 6 ఇంత అవుతావు.
ఏ వద్దు పతల పతల నాన్న మేము ఎలక్ట్రీని వచ్చినామన్నా మీ షాప్ కోసము ఆ? ఎట్లా మదీనాలు 20 రూపాయలే అన్న మేము మా ఇంట్లో ఉన్నాయి తీసుకున్నాం చేపలు కానిస్తలేరు బేరం 100 రూపాయలకు కవరా నడు వానమోగలు అవుతున్నాడు ఇక అవును 100 రూపాయలకు 120 అంట అక్క 120 ఉంటాయంట కవర్లు కొనే మేడ తక్కువకి ఇయ్యాడట కానీ ఇచ్చేసిన ఆపస్ ఇచ్చేసిన ఇంకేడవుతామక్క కొద్దుకున్నాక వచ్చినాము ఇదిగండి ఎంత ఇవెంత 80 కావాలి 11 రూపాయలా ఈ చిన్నది ఉంది. ఆడ 5 రూపాయలు అంటేనే వద్దన్నాం మేము ఆఖరికి కవర్లు కొన్నాము 150 రూపాయలకు ఒక ప్యాకెట్ మొత్తం ఇచ్చిండు. డబ్బాలు చూస్తానికి వచ్చినాం గాజులు అవి వేసాం కదా ఆ డబ్బాలు వేసేది 200 అంట అది $200 అంట అమ్మ 120 అంట అడగొద్దంట 220 ధరలు బాగా చెప్తారు పెద్ద తీసుకో ఇగో ఇది ఇగో గిది 200 గదేందుకే పెట్టేలా ఎంత 100 కన్నా ఆగో ఒకటి ఉంటే వాడితే 10